హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్టీపీసీ ఎక్స్ప్లెనేషన్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్దాం. న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 8 స్క్వేర్ ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో 2 క్యూబ్ ఉంది. 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. ఒక 8 క్యాన్సిల్ అయిపోతే 8 స్క్వేర్లో మరొక 8 మిగులుతుంది. ఇంటూ 4 క్యూబ్ ఉంది, డినామినేటర్లో ఒక 4 ఉంది. ఒక 4 పోతే ఇంకొక 4 స్క్వేర్ మిగులుతుంది న్యూమరేటర్లో. ఇంటూ 3 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. డినామినేటర్లో మిగిలింది 18 మిగిలింది. 18ని 9 ఇంటూ 2 అని రాస్తున్నాను. న్యూమరేటర్లో 9 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 అనేది 8ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 4 ఇంటూ 4 స్క్వేర్ అంటే 4 క్యూబ్ అవుతుంది. ఈ 4ని 2 స్క్వేర్గా రాస్తున్నా, ఎందుకంటే నాకు బేస్ 2 కావాలి కాబట్టి 4ని 2 స్క్వేర్గా రాశాను. 4 పవర్లో 3 ఉంది కాబట్టి అది కూడా రాస్తున్నాను. 2 స్క్వేర్ హోల్ పవర్ 3ని 2 పవర్ 6గా రాసుకోవచ్చు. ఈక్వల్ టు 2 పవర్ 10 మైనస్ ఎక్స్ అంటున్నాడు. బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. 6 ఇస్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ అవుతుంది. 10లో నుంచి ఎక్స్ తీసేస్తే 6 రావాలి. అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత ఉండాలి? 4 ఉంటే సరిపోతుంది కదా. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లేదా క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 4, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 42. కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటిలో ఉన్న మోడ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ నెంబర్, ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మోడ్గా డినోట్ చేయాలి. గమనించండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 6 ఎక్కువసార్లు రిపీట్ అయినట్టుంది. గమనించండి. సో 6 అనేది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. The diagonal of cube is square root of 192 centimeter. Its volume will be. క్యూబ్ యొక్క డయాగ్నల్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా a√3. దిస్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 192 అని ఇచ్చేసాడు. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 192ని ఏమని రాసుకుంటారంటే 3 ఇంటూ సంథింగ్గా రాసుకోండి, ఎందుకంటే ఇక్కడ √3 ఉంది కదా. సో 3 ఇంటూ సంథింగ్గా రాసుకోండి. 3 ఇంటూ 3 6 టైమ్స్ 18 అవుతుంది. 3 4 టైమ్స్ అవుతుంది. సో a√3 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 64. 64కి స్క్వేర్ రూట్ చేస్తే 8 అవుతుంది. అంటే ఫైనల్గా 8√3 వస్తుంది. a√3 ఈక్వల్ టు 8√3 వచ్చింది కాబట్టి a ఈక్వల్ టు 8 అని అర్థం. ఏ ప్లేస్లో 8 ఉంది అంటే సైడ్ ఆఫ్ క్యూబ్ 8. మనకు కావాల్సింది వాల్యూమ్ ఫార్ములా a క్యూబ్ అవుతుంది. అంటే 8 క్యూబ్ చేయాలి. 8 క్యూబ్ అంటే 512 అవుతుంది. 512 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. A watch is listed for 230 and it is sold discount of 12%. Then the sale price of the watch. Listed price అంటే మార్కెట్ ప్రైస్ 230 రూపీస్ చెప్పి అందులో 12% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 88% మాత్రమే సేల్ జరిగింది. ఎప్పుడు మార్కెట్ ప్రైస్ అంటే 100%, అందులో 12% డిస్కౌంట్ పోగా రిమైనింగ్ 88% సేల్స్ జరుగుతుంది. సేల్స్ ప్రైస్ కనుక్కోమన్నాడు కాబట్టి 88% కనుక్కుంటే సరిపోతుంది. క్యాలిక్యులేషన్ మాట్లాడదాం. 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీరు యూనిట్స్ ప్లేస్ మాట్లాడండి. 3 ఇంటూ 8 అంటే 4 అవుతుంది. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి 0.4 అవుతుంది. ఒక డెసిమల్ వస్తుంది. 0.4తో ఎండ్ అవ్వాలి ఆన్సర్. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. Ravi has a road map with scale of 1.5 cm for 18 km. He drives on that road for 72 km. What would be his distance covered in that map? రవి అనేవాడికి 18 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 1.5 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసినట్టు స్కేల్ చూపిస్తుందంట. అదే 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఎంత స్కేల్, ఎన్ని సెంటీమీటర్ స్కేల్ చూపిస్తుంది అని అడుగుతున్నాడు. సో వీడి లెక్క ప్రకారం 18 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్. 72 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ కనుక్కోవాలి. 18 4 టైమ్స్ 72 అవుతుంది కాబట్టి 4 టైమ్స్ ఆఫ్ 1.5 మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. 4 1 టైమ్ 4, 4 హాఫ్స్ 2, సో 4 + 2 అంటే 6 అవుతుంది. 6 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 46. The profit after selling an article 524 is the same as the loss after selling it for 452, the cost price of the article. నేను మొదట్లో ఆర్టికల్ని 452 రూపీస్కి అమ్మాను, అప్పుడు నాకు లాస్ వచ్చింది. అదే ఆర్టికల్ని 524 రూపీస్కి అమ్మితే సమానమైన ప్రాఫిట్ వస్తుంది. ఇంతకుముందు ఎంత లాస్ వచ్చిందో అంతకు ఈక్వల్గా ఉండే ప్రాఫిట్ వస్తుంది. అయితే కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. మొదటిసారి 452 అమ్మినప్పుడు లాస్ వచ్చింది 1 పార్ట్, 524 అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చింది సేమ్ కాబట్టి 1 పార్టే వచ్చింది. ఈ రెండింటికి రేషియో రాస్తున్నాను. 1 పార్ట్ లాస్ నుంచి 1 పార్ట్ ప్రాఫిట్కి వెళ్ళిందంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందని అర్థం. గమనించాలి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ చూడమన్నప్పుడు ఆపోజిట్గా ఉంటే, ఆపోజిట్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్ ఆపోజిట్స్ కదా. సో ఆపోజిట్గా ఉంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. 1 + 1 2 పార్ట్స్ అవుతుంది. ఈ 2 పార్ట్స్ ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే 452 నుంచి 524కి వెళ్ళటం వల్ల 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. అసలు 452కి 524కి డిఫరెన్స్ ఎంతో చూద్దాం. 452కి 500కి డిఫరెన్స్ అయితే 48 అవుతుంది. అలాగే ఇక్కడ ఒక 24 అదనంగా ఉంది కదా. సో 48 ఒక 24 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 72 అవుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం 2 పార్ట్స్ వాల్యూ 72 రూపీస్ అని అర్థం.
2 పార్ట్స్ వాల్యూ 72 రూపీస్ అయితే 1 పార్ట్ వాల్యూ ఎంతో కనుక్కుందాం. అంటే హాఫ్ ఆఫ్ 72నే కదా, 36 రూపీస్ అవుతుంది. సో 1 పార్ట్ అంటే అది లాస్గా తీసుకోవచ్చు, ప్రాఫిట్గా తీసుకోవచ్చు. నేను లాస్గా తీసుకుంటున్నా. లాస్ వాల్యూ 36 రూపీస్ వచ్చింది. లాస్ అయినప్పుడు సేల్స్కి లాస్ వాల్యూని యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే లాస్ అయినప్పుడున్న సేల్స్కి లాస్ అయిన వాల్యూని యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. 2 + 6 8. సో అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 8 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. A circle and square have same area. The ratio of the side of the square to the radius of the circle will be. ఇక్కడ మీరు క్లియర్గా గమనించాల్సింది సర్కిల్కి స్క్వేర్కి సేమ్ ఏరియా ఉంది అంటున్నాడు. సర్కిల్ ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ అని చెప్పాడు. ఇందులో మనం ఏం చేద్దామంటే సైడ్ని రేడియస్ని ఒక పక్కకు తీసుకెళ్దాం. పైన ఇక్కడే ఉంచేద్దాం. ఆర్ స్క్వేర్ని ఈ సైడ్కి తీసుకొస్తే ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అవుతుంది. గమనించండి, నాకు కావాల్సింది ఏంటంటే సైడ్కి రేడియస్కి రేషియో కావాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్లో స్క్వేర్స్ పోవాలంటే స్క్వేర్ రూట్ చేయాలి. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి బై 1 అని రాద్దాం. స్క్వేర్ రూట్ చేస్తే √π/√1 మిగులుతుంది. √1 అంటే 1 అవుతుంది. ఏ స్క్వేర్కి స్క్వేర్ రూట్ చేస్తే ఏ, ఆర్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ చేస్తే ఆర్ అవుతుంది. సో రేషియో ఈజ్ నథింగ్ బట్ డివిజన్ కాబట్టి a/r = √π/1 అంటే √π=1 అవుతుంది. అలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. A's age 10 years hence will be equal to twice of B's present age. 4 years ago the sum of A's age and B's age was equal to twice of C's present age. If C is 21 years old at present, what is A's present age? క్లియర్గా గమనిస్తే ఏ ఏజ్ అనేది ట్వైస్గా ఉంది బిఎస్తో కంపేర్ చేసినప్పుడు అంటున్నాడు. అంటే ఎప్పుడు అదంతా ఏ అనేవాడికి ఆఫ్టర్ 10 ఇయర్స్లో కంపేర్ చేశాడు, బి అనేవాడికి ప్రజెంట్ ఏజ్తో కంపేర్ చేశాడు. బి అనేవాడి ఏజ్ కనుక 1 పార్ట్ ఉంటే ఏ అనేవాడి ఏజ్ 2 పార్ట్స్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఏ అనేవాడిదేమో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏజ్, బి అనేవాడిదేమో ప్రజెంట్ ఏజ్ గురించి మాట్లాడాలి. గమనించండి అమ్మా. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే 4 years ago ఏ అండ్ బి యొక్క సమ్ అనేది సి యొక్క ప్రజెంటేజ్కి ట్వైస్ అంటున్నాడు. సి యొక్క ప్రజెంటేజ్ 21 అంటున్నాడు. దానికి ట్వైస్ చేస్తే వచ్చేది 42 వస్తుంది. 42 ఏ అండ్ బి యొక్క సమ్ అవుతుంది. సో ఏ అండ్ బి యొక్క సమ్ ఎప్పుడు అంటే 42 అనేది 4 years ago. మనకు కావాల్సింది ప్రజెంట్ కదా. సో 42 నుంచి 4 years ago నుంచి ప్రజెంట్కి రావాలంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 4s యాడ్ అవుతాయి. సో 2 4s అంటే 8 యాడ్ అవుతుంది. 42 + 8 అంటే 50 అవుతుంది. ఇది 50% ఆఫ్ ఏ అండ్ బి. కానీ ఏ అనేవాడు ఆఫ్టర్ 10 ఇయర్స్లో ఉండాలి, బి అనేవాడు ప్రజెంటేజ్లో ఉండాలి. ఇద్దరికి కలిపి ప్రజెంట్లో 50, ఏ అనేవాడు ఆఫ్టర్ 10 ఇయర్స్కి వెళ్ళాలి కాబట్టి ఒక 10 యాడ్ చేస్తున్నాను. 50 + 10 60. ఈ 60 అనేది ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏ ఏజ్ అవుతుంది, ప్రజెంట్ బి ఏజ్ అవుతుంది. వీళ్ళిద్దరిది కలిపి 60. వీళ్ళిద్దరూ కలిపి 2:1 రేషియోలో ఉన్నారు. అంటే టోటల్ పార్ట్స్ 3 పార్ట్స్. 60 అనేది 3 పార్ట్స్ అయితే నాకు కావాల్సింది ఎవరి ఏజ్ కనుక్కోమంటున్నాడు, ఏ ఏజ్ కనుక్కోమంటున్నాడు. అంటే 2 పార్ట్స్ కనుక్కుంటాను. సో 60 3 పార్ట్స్ అయితే 2 పార్ట్స్ కనుక్కుంటున్నాను. 320 టైమ్స్ 22 టైమ్స్ 40 అవుతుంది. ఈ 40 ఎప్పుడు అంటే ఈ 2 పార్ట్స్ ఎప్పటిది ఆఫ్టర్ 10 ఇయర్స్ 2 పార్ట్స్. మనకు ప్రజెంటేజ్ కావాలి కదా. మరి 10 ఇయర్స్ తర్వాత 40 అయితే ఇప్పుడు ప్రజెంట్లో 30 ఇయర్స్లో ఉంటాడు. 30 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. ఫైండ్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 24, 36 and 40. ఈ 3 నెంబర్లకి ఎల్సిఎం చేయమంటున్నాడు. మీకు చూడగానే అర్థమవుతుంది దాని వాల్యూ 360 అని. ఒకవేళ అర్థం కాకపోతే ఈ విధంగా చేయాలి. ముందు ఏం చేస్తారంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా విడగొట్టుకోండి. 24ని 8 × 3 అని రాయండి. 8ని 2³ × 3 అని రాసుకోవచ్చు. 8ని 2³ అని రాసుకోవచ్చు. ఇంటూ 3 చేస్తే 8 × 3 చేస్తే 24 అవుతుంది. 36ని 9 × 4గా రాసుకోవచ్చు. 9 అంటే 3² అవుతుంది. 4 అంటే 2² అవుతుంది. ఈ 40ని 5 × 8గా రాసుకోవచ్చు. 5 × 8ని 2³ రాసుకోండి. ఇందులో ఏం చేస్తారంటే ఎల్సిఎం చేయమన్నాడు. ఎప్పుడైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసేసారో అందులో ఉన్న ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోండి. మన దగ్గర ఉన్న ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఒకటి 2 ఉంది, ఒకటి 3 ఉంది, ఒకటి 5 ఉంది. మిమ్మల్ని ఎల్సిఎం కనుక్కోమన్నాడు కాబట్టి హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. సో 2 యొక్క హైయెస్ట్ పవర్ అన్నిటిలో కంపేర్ చేస్తే 3 అనేది ఉంది. 3 యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది. 5 యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంది. గమనించాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2³ అంటే 8, 3² అంటే 9, 8 × 9 అంటే 72 అవుతుంది. 72 × 5 ఆన్సర్ అవుతుంది. సో 75 టైమ్స్ 350, 5 2 టైమ్స్ 10, 350 + 10 360 అవుతుంది. 360 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 50.
How long does train 75-meter long moving at 60 km/h take to pass certain telegraph post? ఇక్కడ ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చేసాడు, అలాగే స్పీడ్ ఇచ్చేసాడు, టైం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డిస్టెన్స్ బై స్పీడ్ రాస్తే సరిపోతుంది, టైం వచ్చేస్తుంది. లెంత్ 75 మీటర్స్లో ఉంది, స్పీడ్ 60 km/hలో ఉంది. మనకి టైం సెకండ్స్లో కావాలి కాబట్టి ఈ km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి. అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఈ బై 18ని న్యూమరేటర్లోకి రాస్తున్నాను. రైట్. క్యాన్సిలేషన్ చేస్తే 15తో 5 టైమ్స్, 15తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 క్యాన్సిల్ అయిపోయింది. 18/4 అంటే 2తో 9 టైమ్స్, 2తో 2 టైమ్స్, ఫైనల్గా మిగిలింది 9/2 అంటే 4.5 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. If a plus 1 by a whole square equal to 3, then the value of a square plus 1 by a square will be. ఇక్కడ చక్కగా a plus b whole square కనిపిస్తుంది కాబట్టి విడగొట్టేసేయండి. a square plus b square ప్లేస్లో 1 by a square plus 2ab కాబట్టి 2a into 1 by a రాసుకోవాలి. b ప్లేస్లో ఈక్వల్ టు 3 అనేది రాస్తున్నాను. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ప్లస్ 2 అనేది ఈ సైడ్ వచ్చేస్తే -2 అవుతుంది. డైరెక్ట్గా a square plus 1 by a square is equal to 3 - 2 అంటే 1 అవుతుంది. 1 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. Article A was sold at profit of 50% and Article B was sold at loss of 10%. The overall profit earned on selling both the article was 65. If the selling price of Article A was 250% that of Article B, what was the cost price of Article A? అమ్మ రెండు ఆర్టికల్స్ ఉన్నాయి. మొదటి ఆర్టికల్ని ఏ ఆర్టికల్ని 50% ప్రాఫిట్తో, బి ఆర్టికల్ని 10% లాస్తో అమ్ముకున్నాడు. ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ 65 రూపీస్ అని చెప్తున్నాడు. అయితే ఆర్టికల్ ఏ యొక్క సేల్స్ ప్రైస్ ఆర్టికల్ బితో కంపేర్ చేసినప్పుడు 250% ఉంటుందని చెప్తున్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ కనుక్కోమంటున్నాడు. వాడు చెప్పినట్టు మాట్లాడుతున్నాను. రెండు ఆర్టికల్స్ ఉన్నాయి, ఒకదాని పేరు ఏ, ఒకదాని పేరు బి. ఆర్టికల్ బి యొక్క సేల్స్ 100 అనుకుంటే ఆర్టికల్ ఏ యొక్క సేల్స్ 250 అవుతుంది. వాడే చెప్పాడు సేల్స్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఇస్ 250% ఆఫ్ బి అంటున్నాడు. సో బి కనుక 100%, నేను మాట్లాడుతుంది సేల్స్ ప్రైసెస్ మాట్లాడాను, అబ్జర్వ్ చేయాలి. సో రెండింటికి ఏ రేషియో ఉందో చూసుకున్నట్లయితే, క్యాన్సిల్ చేసినట్లయితే అదిగో 0 క్యాన్సిల్ అయిపోయింది. 5తో 5 టైమ్స్, 5తో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే రెండింటి యొక్క సేల్స్ ప్రైసెస్ 5:2 రేషియోలో ఉన్నాయి. మనం దాన్ని 5x 2x అనుకుందాం. సో ఆర్టికల్ ఏ యొక్క సేల్స్ 5x అవుతుంది, ఆర్టికల్ బి యొక్క సేల్స్ 2x అవుతుంది. మొదట్లో చెప్పాడు 50% ప్రాఫిట్తో అమ్మాను ఏని అని చెప్పాడు. అంటే సేల్స్ ప్రైస్ కనుక్కోవాలి, ప్రాఫిట్ 50%తో ఇంక్లూడ్ అయి ఉన్న సేల్స్ కనుక్కోవాలంటే 150% అవుతుంది. ఈ 5x అనేది 150% అయితే నాకు ఓన్లీ ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ 50% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇది ఆర్టికల్ ఏలో వచ్చే ప్రాఫిట్ అమౌంట్ అవుతుంది. అలాగే ఆర్టికల్ బిని 10% లాస్కు పోగా 90%కి సేల్స్ చేశారు. 2x ఈజ్ 90%, దెన్ 10% కనుక్కుంటే లాస్ వాల్యూ వస్తుంది. సో మొదటిది ప్రాఫిట్ కాబట్టి ప్లస్లో రాయండి, రెండోది లాస్ కాబట్టి మైనస్లో రాయండి. ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ అమౌంట్ 65 రూపీస్ అంటున్నాడు కాబట్టి ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్కి ఈక్వల్ చేయండి. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వస్తుంది. నాకు కావాల్సింది ఎక్స్ కాదు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ కావాలి. క్యాలిక్యులేషన్ చూస్తే ఈ 50 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. డినామినేటర్ సేమ్ చేయడం కోసం ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ డినామినేటర్ని 3తోని, ఈ న్యూమరేటర్ని 3తోని మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు డినామినేటర్ సేమ్ అవుతే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 5x × 3 15x అవుతుంది. 15x/9 ఉంది, 2x/9 ఉంది. 15xకి 2xకి డిఫరెన్స్ ఎంత అని చూస్తే 13x అవుతుంది. మిగిలింది 13x/9 ఈక్వల్ టు 65 మిగిలింది. సో ఈ 13 అనేది 65ను 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దెన్ x ఇస్ ఈక్వల్ టు ఈ 9 ఇటు వచ్చేస్తే x ఇస్ ఈక్వల్ టు 5 × 9 45 అవుతుంది. నాకు కావాల్సింది ఎక్స్ కాదు, ముందు ఏ దగ్గరకు వెళ్తున్నా ఎక్స్ కనుక్కుంటే 5x తెలిసిపోతుంది కదా. 5x అంటే సేల్స్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ వస్తుంది. సో x ఇస్ ఈక్వల్ టు 45 అయినప్పుడు 5x కావాలంటే ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ సేల్స్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. ఎంత ప్రాఫిట్తో ఇన్క్లూడ్ అయిన సేల్స్ ప్రైస్ 50% ప్రాఫిట్తో ఇన్క్లూడ్ అయిన సేల్స్ ప్రైస్ అంటే దిస్ ఈజ్ 150%. మనకు కావాల్సింది కాస్ట్ కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. క్యాన్సిలేషన్లో చూస్తే 0 క్యాన్సిల్ అయిపోయింది. 15 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 3 × 5 15, 15 × 10 150 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. ముందు ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ మార్క్ని మైనస్ క్వశ్చన్ మార్క్ని ఈ సైడ్ తీసుకెళ్ళిపోదాం, ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ప్లస్ సెట్ అంతా ఈ సైడ్ తీసుకొచ్చేద్దాం, మైనస్ అవుతుంది. గమనించండి అమ్మా. ముందు ఏం చేద్దామంటే 1080లో నుంచి 124ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 1000లో నుంచి 100 పోతే 900 ఉంటుంది. సో 1000లో 100 పోతే 900 ఉంది. 80లో 24 పోతే 56 ఉంటుంది. అంటే 956 మిగిలింది. మైనస్ ఈ సెట్ మొత్తం ఈ సైడ్ తీసుకొచ్చేద్దాం అనుకున్నాం కదా, ప్లస్ వస్తే ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ అవుతుంది. మరి ఇది ఎలా ఉందంటే a² - b² లాగా ఉంది కాబట్టి a + b × a - b అని డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఏ ప్లేస్లో 16 ఉంది, బి ప్లేస్లో 4 ఉంది. 16 + 4 అంటే 20 అవుతుంది. 16 - 4 అంటే 12 అవుతుంది. 20 × 12 అంటే 240 అవుతుంది.
సో ఇది వచ్చేస్తే మైనస్ అవుతుంది కదా. సో డైరెక్ట్గా 956లో 240 తీసేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో అది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. 6 - 0 అంటే 6 అవుతుంది, 5 - 4 అంటే 1 అవుతుంది, 9 - 2 అంటే 7 అవుతుంది. 716 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. The point equidistance from the vertices of triangle is called. Vertices నుంచి ఈక్విడిస్టెన్స్ లో ఉండే సెంటర్ ని సర్కమ్ సెంటర్ అంటారు. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. అదే సైడ్స్ నుంచి ఈక్విడిస్టెన్స్ లో ఉండేదాన్ని ఇన్ సెంటర్ అంటారు. వర్టిసెస్ నుంచి ఈక్విడిస్టెన్స్ లో ఉండేదాన్ని సర్కమ్ సెంటర్ అంటారు. అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. ఆ ప్యాసేజ్ ఒకసారి క్లియర్గా చూస్తే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఇన్ ఏ స్కూల్ 1050 స్టూడెంట్స్, 50% ఆఫ్ ద స్టూడెంట్ టేక్ డాన్స్ క్లాస్ అండ్ 50% ఆఫ్ స్టూడెంట్ టేక్ సింగింగ్ క్లాస్. ఇఫ్ 250 స్టూడెంట్ టేక్ నెయిదర్ డాన్స్ అని ఉండాలమ్మా, నెయిదర్ డాన్స్ నార్ సింగింగ్ క్లాస్. అమ్మ మొత్తం మీద 1050 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 50% ఏమో డాన్స్ క్లాస్ ఇష్టపడుతున్నారు, 50% ఏమో సింగింగ్ క్లాస్ ఇష్టపడుతున్నారు. అందులో ఒక 250 మెంబర్స్ ఏ క్లాస్ని ఇష్టపడట్లేదు, గమనించండి. అయితే మనం ఏం చేద్దామంటే వెన్ డయాగ్రామ్ తీసుకుందాం. ఒకటేమో డాన్స్ క్లాస్ సంబంధించి, ఒకటేమో సింగింగ్ క్లాస్ సంబంధించిన వెన్ డయాగ్రామ్ తీసుకుందాం. గమనించండి అమ్మా. రైట్, ఇలా వెన్ డయాగ్రామ్ తీసుకున్నాను. ఇందులో మొదటి సర్కిల్ ఏమో డాన్స్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాను, రెండో సర్కిల్ ఏమో సింగింగ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా. టోటల్ 1050లో 250 మెంబర్స్ ఏది ఇష్టపడట్లేదు అని చెప్పారు కాబట్టి 800 మెంబర్స్ మాత్రమే అయితే డాన్స్ కానీ సింగింగ్ కానీ నేర్చుకుంటున్నారని అర్థం. రైట్, ఇంకోటి ఒకసారి క్లియర్గా గమనిస్తే 1050లో 50% డాన్స్ క్లాస్ తీసుకుంటున్నారు. 1050కి 50% అంటే హాఫ్ ఆఫ్ 1050 అంటే 525 అవుతుంది. సో డాన్స్ క్లాస్ ఇష్టపడే వాళ్ళు 525, సింగింగ్ క్లాస్ ఇష్టపడే వాళ్ళు 525. సో టోటల్గా మనకు చెప్పిన లెక్క ప్రకారం 525 + 525 1050 వచ్చింది. కానీ అసలు రెండింటి మీద ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 800 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూస్తే 1050 అని వచ్చింది. సో 1050కి 800కి డిఫరెన్స్ ఎంత? 250. ఆ 250 ఎవరంటే బోత్ సెక్షన్, డాన్స్ క్లాస్ని సింగింగ్ క్లాస్ని ఇష్టపడే వాళ్ళు 250, నెయిదర్ నార్ ఏ క్లాస్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు 250 మెంబర్స్ ఉన్నారు. గమనించాలి. ఇప్పుడు నాకు టోటల్ డాన్స్ కలిపితే 525 వచ్చింది. అందులో బోత్ సెక్షన్ 250 పోతే ఓన్లీ డాన్స్ వస్తుంది. 525లో 250 పోతే 275 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే సేమ్, 525లో 250 పోతే 275 వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హౌ మెనీ స్టూడెంట్ టేక్ బోత్ డాన్స్ అండ్ సింగింగ్? బోత్ డాన్స్ అండ్ సింగింగ్ అంటున్నాడు. 250 థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. హౌ మెనీ స్టూడెంట్ టేక్ ఓన్లీ డాన్స్ క్లాస్? ఓన్లీ డాన్స్ క్లాస్ అంటున్నాడు. 275 సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. హౌ మెనీ స్టూడెంట్ టేక్ ఓన్లీ సింగింగ్ క్లాస్? ఓన్లీ సింగింగ్ క్లాస్ కావాలంటున్నాడు. 275 ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If one angle of triangle is equal to half of the sum of the other two equal angles, then the triangle is. ఇక్కడ క్లియర్గా మొత్తం మీద 3 యాంగిల్స్ ఉంటాయి కదా, అందులో ఒక యాంగిల్ రిమైనింగ్ 2 యాంగిల్స్ యొక్క సమ్లో హాఫ్ ఉండాలి. ఆ ట్రయాంగిల్ ఏదవుతుంది అంటున్నాడు. ఖచ్చితంగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఒకసారి చూద్దాం రండి. సో మొదటి యాంగిల్ ఏ అందాం, రెండో యాంగిల్ బి అందాం, మూడో యాంగిల్ సి అందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈచ్ యాంగిల్ 60 60 60గా ఉంటుంది. ఎస్, ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఒక 2 యాంగిల్స్ యొక్క సమ్లో హాఫ్ అనేది థర్డ్ యాంగిల్ ఉండాలి అంటున్నాడు. బి అండ్ సి యొక్క సమ్లో హాఫ్ చూద్దాం. అంటే 60 + 60 120/2 చేస్తే 60. చూడండి, 2 యాంగిల్స్ యొక్క సమ్లో హాఫ్ మొదటి యాంగిల్ అయిపోయింది కదా, అంటే వాడు చెప్పింది కూడా అదే కదా. అంటే ఆన్సర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అవర్ ఆప్షన్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. If sin square theta minus cos square theta equal to 1/4, then the value of sin power 4 theta minus cos power 4 theta అడుగుతున్నాడు. నేను sin power 4 thetaని sin square theta whole square అని రాసుకుంటున్నాను. మైనస్ cos power 4 thetaని కూడా సేమ్ వే cos square theta whole square అని రాసుకుంటున్నాను. a square minus b squareని a plus b into a minus bగా రాసుకోవచ్చు. a plus b అంటే sin square theta plus cos square theta into sin square theta minus cos square theta అని రాసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి అమ్మా. సో sin square theta plus cos square theta అంటే దీని వాల్యూ 1 అని తెలుసు ఐడెంటిటీ ఈక్వేషన్ నుంచి. sin square theta minus cos square theta అంటే 1/4 అని ఇచ్చేసాడు. 1/4 1 into 1/4 1/4 అవుతుంది. 1/4 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. The least number which when divided by 5, 6, 7 and 8 leaves remainder 3 in each case, but when divided by 9 leaves no remainder. క్లియర్గా మాట్లాడుతున్న పాయింట్, లీస్ట్ నెంబర్ కావాలంట వాడికి. 5తో 6తో 7తో 8తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ రావాలంట. అలాగే 9తో డివైడ్ చేసినప్పుడు ఏ రిమైండర్ రాకూడదంట. అంటే 9తో క్యాన్సిల్ అయ్యి పర్ఫెక్ట్ నెంబర్ చెప్తే సరిపోతుంది. 9తో కట్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 9 మల్టిపుల్ అయితే సరిపోతుంది. ఆప్షన్లోకి వెళ్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ చూద్దాం. ఇదిగో ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చాను. సో ఫస్ట్ ఆప్షన్ కనుక యాడ్ చేస్తే 7 + 7 14 + 6 20 + 1 21. 21 అనేది ఖచ్చితంగా 9 మల్టిపుల్ కాదు, ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వచ్చాను. ఇదిగో 1 + 8 9 అవుతుంది, 6 + 3 9 అవుతుంది, 9 + 9 18 is 9 multiple. Our answer is second option.
మీరు ఇంకా వెరిఫికేషన్ చేసుకోవాలంటే థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళండి. మనకు కావాల్సినట్టు లీస్ట్ నెంబరే కదా. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్తో కంపేర్ చేసుకుంటే లీస్ట్ నెంబర్స్ కాదు, హైయెస్ట్ నెంబర్స్. ఒకవేళ మీకు వచ్చినా అదైతే ఆన్సర్స్ కాదు, సెకండ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. A cricketer whose bowling average was 12.4 runs per wicket takes 5 wickets for 22 runs in a match, thereby decreases average by 0.4. The number of wickets taken by him before this match was. Clear గా గమనిస్తే అసలు ఇంతకీ బౌలింగ్ యావరేజ్ కావాలంటే నంబర్ ఆఫ్ రన్స్ బై, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, బౌలింగ్ యావరేజ్ కావాలి అంటే నంబర్ ఆఫ్ రన్స్ బై లేదా టోటల్ రన్స్ బై నంబర్ ఆఫ్ వికెట్స్ రాస్తే సరిపోతుంది. ఇది బౌలింగ్ యొక్క యావరేజ్ అవుతుంది. ఇందులో చూడండి, మొదట్లో బౌలింగ్ యావరేజ్ 12.4 అంటున్నాడు, తర్వాత 22 రన్స్కి 5 వికెట్స్ తీశానని చెప్తున్నాడు. దానివల్ల బౌలింగ్ యావరేజ్ 0.4 డిక్రీజ్ అయిందని చెప్తున్నాడు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ద నంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ బిఫోర్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్కి ముందు ఎన్ని వికెట్స్ తీశాడో కావాలి. వాడే క్లియర్గా చెప్పాడు 12.4 యావరేజ్ ఉండాల్సింది 0.4 తగ్గింది అని. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత ఉందంటే 12 ఉంది. స్టార్టింగ్లో యావరేజ్ ఎంత ఉందంటే 12.4 ఉంది. సో ఇదంతా నేను ఎలిగేషన్ వేస్తున్నానమ్మా. 0.4 లెస్ అయింది ప్రజెంట్, అంటే 12 ఉంది ప్రజెంట్ యావరేజ్, స్టార్టింగ్ యావరేజ్ 12.4 ఉంది. ఇదంతా ఎందుకు జరిగిందంటే 22 రన్స్లో 5 వికెట్స్ తీయటం వల్ల జరిగింది. అంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ టోటల్ రన్స్ ఉన్నాయి, వికెట్స్ కూడా ఉన్నాయి. రన్స్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్ టోటల్ రన్స్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్ వేస్తే యావరేజ్ వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ యావరేజ్ ఉంది, సెకండ్ పార్ట్ యావరేజ్ ఉంది, మిడిల్ మిక్స్డ్ యావరేజ్ కూడా ఉంది. దీన్ని తీసుకొని అలిగేషన్ వేస్తే సరిపోతుంది. 5తో డివైడ్ చేస్తే 5 4 టైమ్స్ 5.4 టైమ్స్ అంటే 4.4 అవుతుంది. క్రాస్గా సబ్ట్రాక్ట్ చేద్దాం. 4.4కి 12కి డిఫరెన్స్ చూస్తే 7.6 అవుతుంది. 12.4కి 12కి డిఫరెన్స్ చూస్తే 0.4 అవుతుంది. ఈ రెండిట్లో క్యాలిక్యులేషన్లో డెసిమల్ కామన్గా ఉంది. సో 4తో డివైడ్ చేస్తే 4 1 టైం, 4 19 టైమ్స్ పోతుంది. అంటే స్టార్టింగ్లో మొదట్లో తీసింది 19 పార్ట్స్ ఆఫ్ వికెట్స్ తీశారు, తర్వాత 1 పార్ట్ ఆఫ్ వికెట్స్ తీశారు. 1 పార్ట్ ఆఫ్ వికెట్స్ అంటే ఎన్ని వికెట్స్? 5 వికెట్స్. సో 1 పార్ట్ ఆఫ్ వికెట్స్ అంటే 5 వికెట్స్ అయినప్పుడు 19 పార్ట్స్ కనుక్కోవాలి. ఎందుకంటే మనకు స్టార్టింగ్లో వికెట్స్ కావాలి కాబట్టి 19 పార్ట్స్ 19 5 టైమ్స్ 95 వికెట్స్ అవుతుంది. 95 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. Sum of the factors of 4b square c square minus of b square plus c square minus a square whole square. మనకు కావాల్సింది ఇందులో ఉన్న ఫ్యాక్టర్స్ కనుక్కొని వాటిని సమ్ చేయాల్సి ఉంటుంది. ముందు మనం ఏం చేద్దామంటే ఈ 4b square c square ఏమని రాసుకుందామంటే 2bc whole square గా రాసుకుందాం. మైనస్ b square plus c square minus a square ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేద్దాం. హోల్ స్క్వేర్ కూడా ఉంది. ఇప్పుడు మీకు a square minus b square కనిపిస్తుంది కాబట్టి a plus b into a minus b రాసుకోవచ్చు. a ప్లేస్లో 2bc ఉంది, a plus b రాయాలి. b ప్లేస్లో b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ రాస్తున్నాను. a ప్లస్ b రాసేసా. ఇంటూ a మైనస్ b రాయాలి. a అంటే 2bc, మైనస్ b రాయాలి కదా, అంటే మైనస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ a స్క్వేర్ అంటే ప్లస్ a స్క్వేర్ అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. అలాగే మీరు దానికి సపరేట్గా చెక్ చేస్తే 2bc ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే ఇది దేని యొక్క ఫార్ములా? b ప్లస్ c హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా. ఇంతవరకు ఈ 3 టర్మ్స్ చూస్తే b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా. మైనస్ a స్క్వేర్ ఉంది, దాన్ని అలాగే రాసేద్దాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే గమనించండి. ఇందులో మైనస్ను కామన్ తీస్తే ఫస్ట్ ఏమో ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ రాసేస్తున్నాను. మైనస్ను కామన్ తీస్తే ఇక మిగిలింది ఏంటి అంటే ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc మిగిలింది. అంటే ఇది దేని యొక్క ఫార్ములాను చూస్తే బి మైనస్ సి హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా. ఇప్పుడు మరలా మనకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాద్దాం. సో ఇది ఏ ప్లేస్ అనుకుందాం, ఇదేమో ఏ అనుకుందాం, ఇదేమో బి అనుకుందాం. ఏ ప్లస్ బి రాయాలి కాబట్టి బి ప్లస్ సి ప్లస్ ఏ రాస్తున్నాం. ఏ మైనస్ బి రాయాలి కాబట్టి బి ప్లస్ సి మైనస్ ఏ రాస్తున్నాం. గమనించండి అమ్మా. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇది కూడా అంతే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్లస్ సి, సి ప్లేస్లో మైనస్ సి ఉంది కదా, ఎస్. నెక్స్ట్ ఏ మైనస్ బి రాయాలి కాబట్టి ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ మైనస్ సి అంటే ప్లస్ సి అవుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. వీటి యొక్క సమ్ కనుక్కోమన్నాడు, వీటి మొత్తాన్ని యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే ఇందులో ఏమైనా క్యాన్సిలేషన్ జరుగుతుందంటే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మొత్తమే చూసినట్లయితే 2 టైమ్స్ ఆఫ్ ఏ కనిపిస్తుంది, అలాగే 2 టైమ్స్ ఆఫ్ బి కనిపిస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ సి కనిపిస్తుంది. 2ని కనుక కామన్ తీస్తే ఫైనల్గా మిగిలేదు 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి మిగులుతుంది. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The sum of two angles of triangle 116 degree and their difference is 24 degree. The measure of smallest angle of the triangle. ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ యొక్క సమ్ 116 అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆ 2 యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ 24 అంటున్నాడు. అయితే ఆ ట్రయాంగిల్లో ఉన్న స్మాలెస్ట్ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. అసలు ఏ ట్రయాంగిల్లో అయినా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉండాలి? 3 యాంగిల్స్ యొక్క సమ్ 180 ఉండాలి.
అందులో ఒక 2 యాంగిల్స్ యొక్క సమ్ 116 అని చెప్తున్నాడు. ఆ 116 తీసేస్తే థర్డ్ యాంగిల్ తెలిసిపోతుంది. 80కి 16 తీసేస్తే 64 వస్తుంది. ఇది థర్డ్ యాంగిల్ అవుతుంది గమనించండి. ఇంకా మనకి ఫస్ట్ యాంగిల్ తెలియాలి, సెకండ్ యాంగిల్ తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఉంది 116 అని, ఆ రెండు యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ కూడా ఉంది 24 అని. ఇప్పుడు ఆ రెండు యాంగిల్స్ విడివిడిగా తెలుసుకోవాలి అంటే సమ్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి. మన దగ్గర రెండు నెంబర్స్ యొక్క సమ్, రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఉన్నప్పుడు సమ్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి, అలాగే డిఫరెన్స్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి. సో 160ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 58 అండ్ 58 అవుతుంది. 160ని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను, అలాగే 24ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. 12 అండ్ 12 అవుతుంది. మనకి ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్ తెలియాలి అంటే సమ్ ఉంది, డిఫరెన్స్ ఉంది కాబట్టి సమ్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను, డిఫరెన్స్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్ చేశా. ఈ రెండు హాఫ్స్ని యాడ్ చేస్తే ఒక యాంగిల్ వస్తుంది, ఈ రెండు హాఫ్స్ని మైనస్ చేస్తే ఒక యాంగిల్ వస్తుంది. 58కి 12 యాడ్ చేసినట్లయితే 70 వస్తుంది, అంతే కదమ్మా, రైట్. నెక్స్ట్ 58లోంచి 12 తీసేసినట్లయితే 46 వస్తుంది. ఇందులో చూడండి 3 యాంగిల్స్ వచ్చేసి అందులో మనకు స్మాలెస్ట్ కావాలి కదా, 46 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. The difference between the compound interest and simple interest on 6,250 at 8% per annum in 2 years. 2 ఇయర్స్కి అయ్యే 8% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చెప్పమంటున్నాడు 6,250 రూపీస్ మీద. సో పర్ యానం 8% చొప్పున రెండేళ్లకు అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ 16% అవుతుంది. పర్ యానం 8% చొప్పున రెండేళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 16.64% అవుతుంది. మీకు ఫార్ములా తెలుసు, ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ బై 100. డైలీ మాట్లాడుతున్న పాయింటే ఇది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే చూసినట్లయితే 0.4% అవుతుంది. నాకు కావాల్సింది కూడా డిఫరెన్సే కావాలి. అంటే 6,250 రూపీస్కి 0.64% వాల్యూ కనుక్కుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదిగో 0 క్యాన్సిల్ అయిపోయింది గమనించండి. నా దగ్గర 5 ఉంది, ఇక్కడ 5తో 125 టైమ్స్, 5తో 2 టైమ్స్ క్యాన్సిల్ చేశాను. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 0.32 అవుతుంది గమనించండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 125ని నేను 5 ఇంటూ 25గా రాస్తున్నా. ఇక్కడ నా దగ్గర 2 డెసిమల్స్ ఉన్నాయి, అంటే 2 డిజిట్లకు ముందు పాయింట్ ఉంది, దాన్ని 2 డెసిమల్స్ అని మాట్లాడతారు. సో ఈ 32ని ఏమని రాస్తున్నానంటే 4 ఇంటూ 8 అని రాస్తున్నాను. 25 4s 100 అవుతుంది. ఈ డబల్ డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 00 ఉంటే డబల్ డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే 8 ఇంటూ 5 మిగిలింది. 8 ఇంటూ 5 అంటే 40. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. If the angle of elevation of the top of pillar from the ground level is raised from 30 degree to 60 degree, the length of the shadow of pillar of height 50√3 will be decreases by. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూడండి. ఒక పిల్లర్ యొక్క హైట్ ఇచ్చేసాడు 50√3 అని. దాని యొక్క షాడో ఏం చెప్తున్నాడు అంటే 60 డిగ్రీ నుంచి 30 డిగ్రీకి షాడో యొక్క లెంత్ తగ్గింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 అని చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ షాడో ఎంత డిక్రీజ్ అయిందో కనుక్కోమంటున్నాడు. ఈ పార్ట్ కావాలి. మీకు ఆల్రెడీ చాలాసార్లు 30, 60 ఉన్నప్పుడు ఒక పాయింట్ చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుర్తు లేకపోతే ఇప్పుడు నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే సేమ్ సైడున ఒక వర్టికల్ హైట్కి సేమ్ సైడ్ ఉండేటట్టు 2 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చి ఒకటి 30 ఒకటి 60 కనుక అన్నట్లయితే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎక్స్ అనుకుంటే, డిఫరెన్స్ కదమ్మా డిస్టెన్స్, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నట్లయితే ఈ వర్టికల్ పోల్ నుంచి మొదటి 30 డిగ్రీకి మధ్య ఉండే డిస్టెన్స్ x/2 అవుతుంది. ఈ వర్టికల్ పోల్ లేదా ఈ టార్గెట్ యొక్క హైట్ x/2√3 అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పున్నాను, ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు నోట్ చేసుకోండి. 30కి 60కి మధ్య ఉన్న డిస్టెన్స్ x, స్టార్టింగ్ డిస్టెన్స్ x/2, ఆ వర్టికల్ పోల్ లేదా టార్గెట్ యొక్క హైట్ x/2√3 అవుతుంది. సేమ్ సైడ్ ఉన్నప్పుడు ఇది వాడుకోవాలి. 45, 60 ఉన్నప్పుడు, 45, 30 ఉన్నప్పుడు కూడా చెప్పున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ ఇలాగే బిట్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను, నోట్ చేసుకుంటూ ఉండండి. ఎస్, ఇప్పుడు నా దగ్గర x/2√3 వాల్యూ ఉంది. నేను x కనుక్కోవాలి అంటే ఇది కనుక్కుంటే సరిపోతుంది. రైట్, క్యాన్సిల్ చేస్తే √3 క్యాన్సిల్ అయిపోతుంది. 50 ఇంటూ 2/2 అటు సైడ్ వెళ్ళిపోతే ఇంటూ 2 అవుతుంది. 50 ఇంటూ 2 100. సో x = 100. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. A and B together can do a piece of work in 12 days, while A alone can do the same work in 30 days, B alone can do it in. A and B వర్క్ ఇచ్చేసాడు, A alone వర్క్ ఇచ్చాడు, B alone వర్క్ కనుక్కోమంటున్నాడు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ వర్కింగ్ డేస్ బై డిఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ డేస్ వేస్తే సరిపోతుంది, డైరెక్ట్గా అలోన్ వర్క్ వస్తుంది. సో 12 ఇంటూ 30 బై
ప్రొడక్ట్ ఆఫ్ వర్కింగ్ డేస్ బై డిఫరెన్స్ వేసుకోవాలి. సో 30 ఇంటూ 12కి డిఫరెన్స్, 30కి 12కి డిఫరెన్స్ ఎంత 18 కదా. సో క్యాన్సిల్ చేస్తే 6తో 3 టైమ్స్, 6తో 2 టైమ్స్, 3తో 10 టైమ్స్, 10 ఇంటూ 2 20 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. సో బోత్ వర్కింగ్ డేస్, అలోన్ వర్కింగ్ డేస్ ఇచ్చి అలోన్ కనుక్కోమంటే A ఇంటూ B బై A మైనస్ B అనేది ఫార్ములా. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. ఇక్కడ పై చార్ట్ ఇచ్చేశాడు. టోటల్ శాలరీ 32,000 వస్తుందంట పర్ మంత్కి. అందులో దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాడో పర్సంటేజ్లో ఇచ్చేశాడు. ఇక్కడ G అంటే గ్రాసరీ అని, M అంటే మిస్లీనియస్ అని, I అంటే ఇన్వెస్ట్మెంట్ అని, CL అంటే క్లాతింగ్ అని, EL అంటే ఎలక్ట్రిసిటీ అని, C అంటే కాల్ బిల్ అని, E అంటే ఎడ్యుకేషన్ అని అర్థం. సో క్వశ్చన్లోకి వెళ్తే ద బడ్జెట్ ఎస్టిమేటెడ్ బై ద ఫ్యామిలీ ఆన్ క్లాతింగ్ అండ్ గ్రాసరీ టుగెదర్ ఇస్, క్లాతింగ్కి గ్రాసరీకి అయ్యే టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ శాలరీ ఎంత వస్తుంది 32,000 వస్తుంది. ఏది ఖర్చు పెట్టుకున్నా వాడి శాలరీలోనే ఖర్చు పెట్టుకోవాలి. క్లాతింగ్ అంటే CL కదా, CL ఎంత ఉంది 8% ఉంది. అలాగే గ్రాసరీ అంటే G 20% ఉంది. టోటల్గా 28% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 0 మిగులుతుంది. యూనిట్స్ ప్లేస్ చూస్తే 2 ఇంటూ 8 6 అవుతుంది. ఆన్సర్ అండ్ విత్ 60 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇదిగో సెకండ్ ఆప్షన్ పాసిబుల్, అలాగే ఫోర్త్ ఆప్షన్ కూడా పాసిబుల్. ఇంకొక విషయం, 32లో నాకు 8 మల్టిపుల్ కనిపిస్తుంది. అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో కట్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 960 అనేది కంపల్సరీ 8తో కట్ అవుతుంది. ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, హోల్డ్. అలాగే ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే లాస్ట్ 3 డిజిట్స్ని 8తో డివైడ్ చేయండి, కట్ అవ్వట్లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు, సెకండ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. Due to sudden marriage, the family incurs miscellaneous expenditure of 3040 in total. Then the increase in the amount under this head from that budget is. అమ్మ సడన్ మ్యారేజ్ రావటం వల్ల మిస్లీనియస్ అనేది 3040 పెరిగింది. అయితే ఎంత పెరిగింది ఓవరాల్గా చూస్తే అని అడుగుతున్నాడు. అంతేనమ్మా. అంతకుముందు మిస్లీనియస్ అంటే M 7% ఉండేది. టోటల్ శాలరీ 32,000. 32,000లో 7% వాల్యూ చూద్దాం. 7% అంటే 7/100. సో 100 క్యాన్సిల్ అయిపోయింది. 0ని పక్కన పెట్టేద్దాం. ఇక చూడమ్మా, 7 2 టైమ్స్ అంటే 14 అండ్ 1 క్యారీలో ఉంది. 7 3 టైమ్స్ అంటే 21 ప్లస్ 1 కదా 22 అవుతుంది. అంతకుముందు మిస్లీనియస్కి 2240 అయింది. ఇప్పుడు ఎంత అయింది అంటే 3040 అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందో చూస్తే సరిపోతుంది. సో డిఫరెన్స్ చూస్తే ఇక్కడ చూడమ్మా, 40 - 40 అంటే 0, 30 - 22 అంటే 8. సో 800 ఇంక్రీజ్ అయింది. 800 అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. The difference in the amount estimated by the family on electricity and call bill. ఎలక్ట్రిసిటీకి కాల్ బిల్కి డిఫరెన్స్ చెప్పమని అడుగుతున్నాడు. ఎలక్ట్రిసిటీ అంటే EL, కాల్ బిల్ అంటే C. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి. టోటల్ శాలరీ 32,000లో నాకు డిఫరెన్స్ 19%కి 6%కి డిఫరెన్స్ కావాలి. అంటే 13% అవుతుంది. సో 13% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 0000 క్యాన్సిల్, చివరిలో 0 ఉంటుంది, పక్కన పడేస్తున్నాను. 2 ఇంటూ 3 అంటే 6. ఆన్సర్ అండ్ విత్ 60 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్, అలాగే ఫోర్త్ ఆప్షన్ కూడా పాసిబుల్. మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఆప్షన్లో మీకు 3 మల్టిపుల్ కనిపిస్తుంది. 4560 3 మల్టిపుల్, 4160 ఫోర్త్ ఆప్షన్ నాన్ 3 మల్టిపుల్. మీ దగ్గర ఉన్న నెంబర్స్లో 3 మల్టిపుల్, 3తో కట్ అయ్యే నెంబర్ కనీసం ఒకటి ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, లేకపోతే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. 32 నాన్ 3 మల్టిపుల్, 30 నాన్ 3 మల్టిపుల్. కాబట్టి నా దగ్గర అసలు 3 మల్టిపుల్సే లేవు. ఇంకెక్కడి నుంచి వస్తుంది 3 మల్టిపుల్ రాదు కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇక మిగిలిది ఫోర్త్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ప్లేస్ అడుగుతున్నాడు. గమనించండి. సో 320 బై క్వశ్చన్ మార్క్ నేను X అని మాట్లాడుతున్నా. -96/6. ఈ 6 96ని 16 టైమ్స్ కట్ చేస్తుంది. ఎస్, -16 = 24. ఈ -16 ఈ సైడ్ వస్తే +16 అవుతుంది కదా. అంటే 24కి 16 యాడ్ అయితే 40 అవుతుంది. ఈ 40 320 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది, 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దెన్ X = 8. సో 8 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.